హాయ్ ఎవ్రీవన్. టీజర్ ఎలా ఉంది? కొంచెం గట్టిగా చెప్పండి అబ్బా. బాగుందా? బాగుంది. ఆ టైటిల్ ఎలా అనిపించింది? హౌ వాజ్ ద టైటిల్? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ రాగ్మయూర్ అండ్ రచరవి గారు. థ్యాంక్ యూ అండి. బద్మాషిలో వచ్చేసరికి ఇది టీజర్ అండి. సో టీజర్లో నాకు చూపించాను కామెడీ ఎలా ఉంటుంది. జస్ట్ ఇది ఒక ఫ్లేవర్ మాత్రమే. సినిమాలో మాత్రం నేను చెప్తున్నాను, ఫస్ట్ స్టార్టింగ్ సీన్లో నుంచి ఎండింగ్ క్లైమాక్స్లో చాలా వరకు ఏదో చూపిస్తారు, చేంజ్ క్యారెక్టర్ ఆర్క్ ఏదో చూపిస్తారు. ఈ క్లైమాక్స్లో కూడా ఆ క్యారెక్టర్ ఆర్క్ కూడా కామెడీతోనే ఎండ్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక ఆర్గానిక్ కామెడీ. బేసిక్గా కొన్ని ఫోర్స్డ్ కామెడీస్ ఉంటాయి, మనం ఓటీటీలో అదర్ లాంగ్వేజెస్లో కూడా వస్తుంటే చూస్తూ ఉంటాం. చాలా ఆర్గానిక్గా ఉంటుంది. నేను ఎక్కడ కూడా వల్గారిటీ కానీ కొంచెం కస్ వర్డ్స్ కానీ ఎక్కడ యూజ్ చేయలేదు. మేము హోప్ యూ సర్టిఫికేట్ వస్తుంది అనుకుంటున్నాం సెన్సార్ నుంచి. అదే అండి. సినిమాలో చూసిన తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే నేను ఫస్ట్ టైం డెబ్యూ డైరెక్టర్ని కదా, ఏది మాట్లాడినా ఎక్కువనే అవుతుందేమో. నా సినిమాతోని చూపించి అప్పుడు మాట్లాడతాను. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. ఆ నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకంతో నేను ఇక్కడి వరకు వచ్చాను. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకోటి మర్చిపోయినా, మా మెయిన్ యాక్టర్స్ ఈ త్రూ అవుట్ ప్రాసెస్లో నన్ను చాలామంది అడిగారు, నువ్వే ప్రొడ్యూస్ చేసుకుంటున్నావు, ఇంత రిస్క్ చేస్తున్నావు, వాళ్ళు ఇద్దరిని ఎందుకు పెట్టావు, నీకు ఉన్నారు కదా తెలుగు ఇండస్ట్రీలో చాలామంది యాక్టర్స్ ఉన్నారుగా అన్నారు. నాకు నా మైండ్లో ఉన్న ఒక ఇద్దరు యాక్టర్స్ ఉన్నారు, కానీ వాళ్ళని పెడితే మొనోటోనస్ వస్తుందని ఫిక్స్ అయిపోయి వీళ్ళని పెట్టిన తర్వాత నేను ఏ షార్ట్ చూసినా కూడా అరే వీళ్ళు కాకపోతే వేరే ఏ యాక్టర్స్ పెట్టినా కూడా నేను అనుకునేది రాదు అని గట్టిగా ఫిక్స్ అయిపోయాను అనమాట. సో చాలా బాగా యాప్ట్గా చేశారనమాట వీళ్ళు కానీ, కవిత గారు కానీ, దీక్ష గారు కానీ. లైవ్లీగా ఉంటారండి. అసలు ఒక ఊరిలో భార్యాభర్తలు ఎలా ఉంటారు సేమ్ అది యాప్ట్ అయిపోయారనమాట. వీళ్ళని చాలా నేను విసిగించా కూడా, వర్క్షాప్లు పెట్టి. ఇంత చిన్న సినిమాకు వర్క్షాప్లో అనుకోవచ్చు, కానీ వర్క్షాప్స్ అరౌండ్ ఒక 10 days పెట్టాను. 10 days విసిగించేసాను. సారీ మీరు ఏమైనా హర్ట్ అయ్యి ఉంటే. నేనేంటంటే నా క్యారెక్టర్ వచ్చేంత వరకు అది ఎంత పెద్ద యాక్టర్ అయినా, మురళీధర్ గౌడ్ గారిని కూడా ఇబ్బంది పెట్టా. అంటే నాకు రావాల్సింది తెప్పించుకున్నాను అనమాట. మురళీ గారు రావాల్సింది పాపం ఆయన వాళ్ళ ఊర్లో ఏదో పండుగ చేస్తున్నాడంట, రాలేదు. నెక్స్ట్ ఈవెంట్లో చాలామంది వస్తారు. మా ఎడిటర్ కూడా రాలేదు, మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా రాలేదు. సో వాళ్ళు వేరే వర్క్లో స్టక్ అయి ఉన్నారు. థ్యాంక్ యూ అండి. మీ లైఫ్లో బద్మాష్ ఎవరో చెప్పలేదు, బద్మాష్ ఫ్రెండ్? నా లైఫ్లో చాలామంది ఉంటారు. బేసిక్గా చెప్పాలంటే నేను, మా తమ్ముడే. మా ఇంట్లో మా అమ్మ అంటుంటుంది అనమాట, ఏదన్నా చేస్తే చిన్నోడు అనుకుంటే పెద్దోడే, అనుకుంటే చిన్నోడు, ఇద్దరు బద్మాషులే అంటది. బేసిక్గా అక్కడి నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్ అది. మీరే రియల్ బద్మాష్ అన్నమాట. మా అమ్మ అంటది అనమాట, ఇద్దరు బద్మాషులే, చిన్నోడు లేదు పెద్దోడు లేదు అని అట్లా అంటుంటుంది అనమాట. అది ఎందుకో నా మైండ్లో ఫిక్స్ అయిపోయి టైటిల్ ఏం పెడదాం అనుకుంటే ఇదే పెట్టేద్దామని పెట్టేసాను అనమాట. థ్యాంక్ యూ అండి.